అందరికీ నమస్కారం. విద్యార్థులకు మరియు అదేవిధంగా స్టాఫ్ బృందానికి, ముఖ్యంగా తెలుగు స్కూల్ అనేది స్థాపించినటువంటి కరెస్పాండెంట్ పాండు సార్ గారికి, అదేవిధంగా హెచ్ఎంగా పనిచేస్తున్నటువంటి వెంకటలక్ష్మి మేడం గారికి, ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నటువంటి సిద్ధార్థ్ సార్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేదిక సభ అనేది వేదిక అనేది ఒక చిన్న మాట కాదు. ఒక వేదికను స్థాపించాలంటే ఒకరి వల్ల ఏది కూడా కాదు. ఎందుకంటే ఒక మనిషి చేయగలిగేది కొద్ది వరకు చేయగలడు. మనమంతా సపోర్టివ్గా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎందుకంటే మనిషికి మనిషే తోడు అన్నట్టు దీని ద్వారా నాకు ప్రత్యేకంగా తెలుసుకోవాలన్నమాట. మనిషికి అంటే ఒక చేతితో మనం చప్పట్లు కొట్టిన సౌండ్ రాదు, రెండు చేతులతో కొట్టినప్పుడు సౌండ్ ఎలా అయితే వస్తుందో మనిషి అంతా అంటే మనం ఒక కుటుంబం మాదిరిగా కలిసిపోయి ఈ యొక్క బాగా ఫంక్షన్ అనేది గ్రాండ్గా చేసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు చిల్డ్రన్ డే కాబట్టి చిల్డ్రన్ డేకి నేను మంచి విశేషం చెప్దాం అనుకున్నా, కానీ అక్కడ ఇక్కడ తిరిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక సరైనది ఉన్నాను. అందరూ పిల్లలని ఒక చోటు కమాండ్ అయితే ఖచ్చితంగా ఒక పాట చెప్తాను, మీకు హైలైట్గా ఉంటుంది, మీకు కూడా అర్థమవుతుంది. పాట ఖచ్చితంగా చెప్తాను, పాట హైలైట్గా ఉంటుంది. ఒకసారి వింటే మీకు ఏం అర్థమైందో దాని ద్వారా నాకు చెప్పొచ్చు. పాట అనేది వినటం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా జీవితంలో మనిషి ఎలాంటి కష్టపడుతూ ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడో కూడా తెలుసుకోవచ్చు. 2 లైన్లో పాట ఉంటుంది, 2 లైన్లు, ఎక్కువ పాడిన 2 లైన్లు అంటే మనిషి ఎదగడానికి ఒక మెట్టు కావాలి, కింద పడ్డానికి కూడా ఒక మెట్టు కావాలి. పడ్డోడు చెడ్డోడు కాదు, ఎక్కినోడు మంచోడు కాదు, అట్లని ఎవరు గొప్పలని కాదు. పడ్డోడికి జ్ఞానం అవుతుంది, ఎక్కినోడికి దాని యొక్క ప్రతిఫలం తెలుస్తుంది. అంటే మీకు తెలియాలంటే రండి తొందరగా. ఓకే, చెప్పమంటారా పాట? పాట చెప్పమంటారా? అలా మీరు రెడీ? నాతో పాటు పాడతారా? అందరు రెడీనా? గజ్జలు గల్లు గల్లు అన్నప్పుడు సౌండ్ వస్తుంది, అవునా కదా? స్లేట్లో రాసేటప్పుడు చప్పుడు రాకుండా జీవిత పాఠాలు నేర్చుకుంటాం, అవునా కదా? సార్ నువ్వు బాగా వినండి, అందరు పాడతారు నాతో పాటు. గజ్జల మున్నారే గజ్జల మున్నారే, గట్టిగా గజ్జల మున్నారే గజ్జల మున్నారే, గజ్జల మున్నారే గజ్జల మున్నారే. గజ్జల గురించి ఎందుకు ఫస్ట్ లైన్ చెప్తున్నానంటే, మీకు మనిషి 50 గజ్జలు గల్లు గల్లు అన్నప్పుడు శబ్దం ఎంత వస్తుంది, సౌండ్ ఎంత వస్తుందో మనిషి జీవితంలో కూడా చెడిపోవడానికి, లేకపోతే బాగుపడడానికి, తిట్లు తినడానికి, కొట్లాడడానికి ఇవన్నీ అవకాశాలు ఉంటాయి కదా. సౌండ్ ద్వారా ప్రత్యేకంగా చెప్పడం అనమాట, ఓకేనా? తర్వాత గజ్జల మున్నార అయిపోయిన తర్వాత గజ్జల మున్నారే గజ్జల మున్నారే, పల్లక బట్టి బడికొస్తావా ఓ చిల్లపల్ల చిన్నోడా చిల్లపల్ల చిన్నోడా. బాగానే, పల్లక పట్టి బడికొస్తావా ఓ చిల్లపల్ల చిన్నోడా చిల్లపల్ల చిన్నోడా. చాలు, ఎందుకంటే ఈ 2 లైన్లోనే మీకు చెప్తా. మనిషి బాగుపడడానికి స్లేట్ పట్టుకోవాలి, అవునా? స్లేటు బలపం పట్టుకుంటే జీవితం అనే వృక్షాన్ని ఎక్కడికైనా ఎక్కొచ్చు. మన మెట్టుకు ఎవరు అడ్డుకారు, అందుకోసమే మీకు చెప్తున్నా. పలక పట్టుకొని గజ్జలు గల్లు అన్నప్పుడు మన జీవితంలో వెలుగు రావడానికి, ఓకేనా? వెలుగు చెడిపోవడానికి మళ్ళీ, లేకపోతే మనము తప్పుడు దారులు పట్టుకోకుండా, అంటే శబ్దం ద్వారా చెప్పేది ఉంది, ఓకేనా? పలక పట్టుకొని బడికి వచ్చిన వాళ్ళు జ్ఞానం నేర్చుకుంటారు, చదువు నేర్చుకుంటారు, బుద్ధిలో తర్వాత క్రమశిక్షణ నేర్చుకుంటారు. క్రమశిక్షణ అంటే మీరు నేర్చుకున్నటువంటివి ఏవైతే కావచ్చు అవి జీవితంలో బాగుపడడానికి ఉపయోగించండి, ఇతరులను బాగుపెట్టడానికి ఉపయోగించండి. అవి ఉపయోగించడం వల్ల మీ జీవితాలు ఇంకా కొద్దిగా మరికొంతగా ఎదగాలని, అదేవిధంగా ఇక్కడికి వచ్చి డ్యాన్స్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి కరెస్పాండెంట్ సార్ గారికి. ఇంకొకటి ఏంటంటే నేను మర్చిపోతున్నాను, అది చెప్తా. ఓకే, నేను దీనికంటే ముందు ఒక స్కూల్లో పనిచేసిన. ఆ స్కూల్లో చిన్న ఇష్యూ జరిగింది. ఏంటంటే సారు క్లాస్ చెప్తున్నావు నాయన, క్లాస్ చెప్పిన తర్వాత విపరీతంగా పిల్లలకి హోంవర్క్ చెప్తున్నావు అన్నాడు. నేను మాట చెప్పిన, సార్ హోంవర్క్ చెప్తున్నావు అంటున్నావు కానీ దాని గురించి మీకు రెస్పాన్స్ తెలుసా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే,
సార్ మీకే తెలియదు సార్, నాకేంటి తెలుస్తుంది అన్నాడు. నేను ఒక విశేషం చెప్పాను, మీకు తెలియని విశేషాల్లో మీరు ఇన్వాల్వ్మెంట్ చేసుకోకండి సార్. ఎందుకంటే మా జీవితాల్లో మమ్మల్ని మా గురువులు ఎలాగైతే తీర్చిదిద్దారో మీ పిల్లల జీవితాలని కూడా మేము తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మాకు అడ్డుపడ్డారా మీ పిల్లల జీవితాలని మీరే కోల్పోయిన వాళ్ళు ఫస్ట్ వ్యక్తి మీరైతే చూడండి అని చెప్పినారు. ఆయన ఆ మాటకి ఏమన్నాడంటే, మిమ్మల్ని మీ తల్లిదండ్రుల కంటే ఇక్కడికి పిలిపించినటువంటి వ్యక్తిని, అదేవిధంగా ఇక్కడ నిలబెట్టినట్టు వ్యక్తుల్ని గుర్తు పెట్టుకోండి సార్ అని చెప్పారు. నాకు అది చాలా హృదయపూర్వకంగా సంతోషం వేసింది. ఎందుకంటే మనిషిని నిలబెట్టాలంటే చదువు, తర్వాత డబ్బు కొంతమంది లోపడతారు, మాట కొంతమంది లోపడతారు. మనం దేనికి లోపడతామంటే చదువుకు లోపడి ఉన్నాం కాబట్టి 10 మంది పిల్లల జీవితాలు మన మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఏ వ్యక్తికి కూడా హాని కలగజేయమని మా చదువుల విశేషాలు ఈ జీవితం కట్టే కాలేవంత వరకు, పిల్లల భవిష్యత్తు కోసం మెట్టు ఎక్కేంత వరకు మేము ఇదే విధంగా పిల్లలకి చదువు చెప్పాలని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క గురువులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.